ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విజయదశమి జమ్మి కొట్టడం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం ముగించుకొని అయోధ్య నగరానికి వచ్చిన శుభ సందర్భంగా విజయోత్సాహం జరిగింది. ఆ రోజు దశమి తిథి కావడం వలన విజయదశమిగా ప్రసిద్ధి చెందింది. ఇది 9 రోజుల ఉత్సవం. ఈ విజయదశమి శక్తి స్వరూపిణైన పరమేశ్వరికి ఇష్టమైన రోజు అని చెప్తారు. ఈ విజయదశమి రోజున ఏ పనిని ప్రారంభించినా నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్తూ ఉంటారు మన పెద్దలు. విజయదశమి దినం శ్రవణ నక్షత్రయుక్తమై ఉండాలి. సూర్యాస్తమయం అనంతరం 48 నిమిషాల తర్వాత పరమేశ్వరి అపరాజితగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పూజలు, ప్రారంభించే పనులు విజయాన్ని చేకూరుస్తాయని మన వారు నమ్ముతూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించింది కూడా ఈ రోజునే. దేవదానవులు పాలకడలిని మధించిన సమయంలో ఎన్నో ఔషధీ వృక్షాలు, దేవతా వృక్షాలు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన దేవతా వృక్షాల్లో శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అన్నమాట అప్పుడు పుట్టింది. శమయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్సు ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శమీ వృక్షానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి, విజయం లభిస్తుంది. ఈ శమీ వృక్షం పరదేవత ప్రతిరూపమని అందరి విశ్వాసం. శమీ వృక్షం ఆకులు విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఈ చెట్టు నీడలో ఉండి ఈ గాలి పీలిస్తే అంటే ఆక్సిజన్ చాలా ఉంటుంది. పీల్చడం వలన అండం సక్రమంగా విడుదల జరిగి సంతానవంతులవుతారని ఆయుర్వేదం చెప్తోంది. శమీ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భూమిలో నీరు బాగా లభిస్తుంది. విజయదశమి రోజున శమీ వృక్షాన్ని తాకితే శమీ పత్రిని చేతులతో ముట్టుకున్నా కానీ ధనసిద్ధి లభిస్తుంది. విజయదశమితో పాటుగా శమీ పూజని కర్ణాటక రాజ్యం వాళ్ళు ఘనంగా చేస్తూ ఉంటారు. మైసూరు విజయదశమి ఉత్సవాలు చూసి తీరాల్సిందే మనం. ఆశ్వయుజ శుద్ధ దశమి అంటే విజయదశమి రోజున సాయంకాలం సమయంలో శత్రు వినాశనం కొరకు, విజయప్రాప్తి కొరకు జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని, శమీ వృక్షాన్ని, విజయ పత్రాలను పూజించి ఆ చెట్టు నుండి పత్రాలు గ్రహిస్తారు. శ్రవణ నక్షత్రం ఆ రోజు వచ్చిన విశేషంగా తలిస్తారు. శమయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ఆ పత్రాల మీద వ్రాసి శమీ వృక్షాల కొమ్మలకి తగిలించి శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి పూజ చేస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, 2వ అవతారం లలిత, 3వ అవతారం అన్నపూర్ణ, 4వ అవతారం మహాలక్ష్మి, 5వ అవతారం గాయత్రీదేవి, 6వ అవతారం సరస్వతి, 7వ అవతారం మహిషాసురమర్ధని, 8వ అవతారంగా దుర్గా, 9వ అవతారంగా రాజరాజేశ్వరి అని 9 రోజులు అర్చించిన తర్వాత మళ్ళా అమ్మ మహిషాసురమర్ధనిగా రాజరాజేశ్వరిగా అవతారం ధరిస్తుంది. ఆమెను పూజించి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అఖిలాండేశ్వరి మహిషాసురమర్ధిని మాం పాహి, అఖిలాండేశ్వరి మహిషాసురమర్ధిని మాం పాహి, అఖిలాండేశ్వరి అకారాధ్యక్షర స్వరూపిణి నిత్యానంద విలాసిని, అకారాధ్యక్షర స్వరూపిణి నిత్యానంద విలాసిని కాంక్షితార్థ ప్రదాయని కరుణామృత ప్రదాయిని, కాంక్షితార్థ ప్రదాయని కరుణామృత ప్రదాయిని అఖిలాండేశ్వరి మహిషాసురమర్ధిని మాం పాహి, అఖిలాండేశ్వరి
सकल लोक नायके भक्ति मुक्ति प्रदायके सकल लोक नायके भक्ति मुक्ति प्रदायके शारदा गानलोले गीतावाद्य विनोदिनी शारदा गानलोले गीतावाद्य विनोदिनी अखिलांडेश्वरी महिषासुरमर्दिनी मां पाहि अखिलांडेश्वरी कामकोटिपीठवासिनी दिनकरकोटि प्रकाशिनी कामकोटिपीठवासिनी दिनकरकोटि प्रकाशिनी सनक सनंदनादि प्रियके महनीय साम्राज्य प्रदायिनी सनक सनंदनादि प्रियके महनीय साम्राज्य प्रदायिनी अखिलांडेश्वरी महिषासुरमर्दिनी मां पाहि अखिलांडेश्वरी महिषासुरमर्दिनी मां पाहि अखिलांडेश्वरी 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 दीनदया परिपूर्ण कटाक्षिणी कांची कामाक्षी नमो नमो कन्याकुमारी नमो नमो सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके नमो नमो दीनदया परिपूर्ण कटाक्षिणी कांची कामाक्षी नमो नमो कन्याकुमारी नमो नमो सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके नमो नमो मातंग कन्या मधुर मीनाक्षी पांड्यराज पुत्री मातंग कन्या मधुर मीनाक्षी पांड्यराज पुत्री सुंदर हृदये सोमशेखरी त्रिभुवन जननी मनोन्मने सुंदर हृदये सोमशेखरी त्रिभुवन जननी मनोन्मने दीनदया परिपूर्ण कटाक्षिणी कांची कामाक्षी नमो नमो कन्याकुमारी नमो नमो सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके नमो नमो दीनदया परिपूर्ण कटाक्षिणी कांची कामाक्षी नमो नमो कन्याकुमारी नमो नमो सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके नमो 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 మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.